ఆస్తిలో భాగం ఇచ్చి న్యాయం చేస్తామని చెప్పినా రాకుండా తమ మనవరాలు ఇబ్బందులకు గురి చేస్తుందని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన షేక్ రెహడాబీ కోవూరు తాలూకా ప్రాంగణంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె అని అందరికీ ఆస్తులు పంపకం చేయడం జరిగిందని, తన పెద్ద కుమారుడు అయిన ఖాదర్ బాషా కుమార్తె సల్మా ఆస్తి ఇవ్వలేదని కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ తనని, తమ కుమారుణ్ణి ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పారు. వృద్ధాప్యంలో ఉన్న తమకు ఆరోగ్యం బాగాలేక ఇబ్బందులు పడుతుంటే తన మనవరాలైన సల్మా కూడా ఈ విధంగా చేయడం చాలా బాధాకరంగా ఉందని ఆమె తెలిపారు. అమ్మాయికి రావాల్సినటువంటి భాగం ఏదైతే ఉందో దానిని సంపూర్ణంగా చెల్లిస్తామని చెప్పినా కూడా కోర్టులకు తిరుగుతూ మీడియాకు తప్పుగా చెప్తూ తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయికి సంబంధించిన వారిని తీసుకుని వస్తే వాళ్ళ ఆస్తి వాళ్ళకి అప్పచెప్తామని వారు తెలిపారు. వాళ్ళు వచ్చి ఆస్తికి పంపించారు. నేను ఇస్తానని చెప్తే వాళ్ళు రావటం లేదు. ఏం చేయాలా? నేను బాగలేదు, నాకు ఆరోగ్యము, నాకు షుగర్, బీపీ. వాళ్ళు రాస్తే కదా ఎవరికి పెద్ద మనుషులు పిలుచుకొని వస్తే నేను ఇస్తాను. వాళ్ళు రాకుండా నాకు ఈ ప్రకారం చేస్తున్నారు. ఏం చేస్తున్నారమ్మా? అదే నా మీద తాటెట్ పెట్టి అది పెట్టి అంటే ఏ విధంగా అంటే పోలీస్ వాళ్ళకి దానికి చూపెట్టున్నారు. నాకు మేము నలుగురు అన్నదమ్ములము, ఒక చెల్లెలము. మా నాన్న పేరు అల్లీ బాషా, మా అమ్మ పేరు రైనాబీ. మేము పోతిరెడ్డిపాళెం వారాది సెంటర్. మా నాన్న చనిపోయారు, మా పెద్దన్న చనిపోయారు, మా వదిన కూడా కరోనా సెకండ్ వేవ్లో చనిపోయింది. వాళ్ళిద్దరు పిల్లకాయలు షేక్ సమీరు, సల్మా. వాళ్ళకి ఎటువంటి హక్కుందో ఆస్తిలో ఇచ్చేదానికి మేము సముఖంగా ఉన్నాము. కానీ వాళ్ళు మేము ఫోన్ చేసి పిలిచినా కూడా వాళ్ళు రావటం లేదు. వాళ్ళు మమ్మల్ని పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి పంపించి నానా హింసలు పెడుతున్నారు. మా అమ్మ ఆరోగ్యం బాగలేదు, మా అమ్మకి బీపీ, షుగర్ ఉంది. దానివల్ల ఆమె 3 భాగాలకు మాకు రిజిస్ట్రేషన్ చేసింది. వాళ్ళ భాగము అట్టే రిజిస్ట్రేషన్ వీలునామా రాసి పెట్టింది. కానీ వాళ్ళు ఎంతమంది పిలిచినా కూడా రావటం లేదు. మా తరఫున వచ్చిన పెద్దోళ్ళని కూడా పేర్లు పెట్టి వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి వాళ్ళని కూడా ఇచ్చేస్తుంది. దానికి వాళ్ళు ఏం పిలిచినా కూడా వాళ్ళు రావటం లేదు. ఊళ్ళో కూడా పెద్ద వాళ్ళ దగ్గర కూడా మేము ఈ పరిష్కారం పెట్టినాము, వాళ్ళు రావటం లేదు. ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చి ఈ విధంగా మమ్మల్ని స్టేషన్లో పిలవటం, హరాస్ చేయటం ఇచ్చేస్తున్నారు. మాకు ఎంతో బాధగా ఉంది. వాళ్ళు మా అన్నపిల్లకాయలు, నా బిడ్డలతో సమానం. వాళ్ళకి ఎటువంటి తక్కువ చేయకుండా, లేదంటే వాళ్ళ యొక్క పెద్ద మనిషిని పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టి పరిష్కారం చేసుకోమనండి. మేము ఇచ్చేదానికి వాళ్ళకి పూర్తి హక్కు ఇస్తాం, అందరి మీద మిన్నగా ఇస్తాం. మేమేమి వాళ్ళని ద్రోహం చేయము. అది సార్. అసలు కోర్టుకు మన స్టేషన్లో పిలిపిస్తున్నా అంటున్నారు కదా, అసలు స్టేషన్ పిలిపించిన కారణం ఏంటి సార్? స్టేషన్కి పిలిచే వాళ్ళు 3 సంవత్సరాల నుంచి వాళ్ళ బంగారం పోయిందని కానీ, వాళ్ళు డబ్బులు మేము తీసుకున్నానని కానీ ఏమీ మెన్షన్ చేయలేదు సార్ పోలీస్ స్టేషన్లో. ఇటీవల కాలంలో వచ్చేసి మా 30 సవర్లు బంగారం తీసుకున్నారని, మేము డబ్బులు తీసుకున్నామని ఈ దొంగ కేసులు మినహాయించి మా మీద మా పరువు తీస్తున్నారు సార్. ఆ బంగారం డబ్బు తీసుకున్నారని అమ్మాయి అడుగుతుంది కదా, మరి ఆ బంగారం డబ్బు మీరు ఇచ్చేసారా లేదా మీ దగ్గరే? వాళ్ళ దగ్గరే ఉంది సార్. వాళ్ళ అమ్మ బతిక డబ్బులు కానీ, ఆవుల డబ్బులు కానీ, రాయి డబ్బులు కానీ అన్నీ తీసుకున్నారు సార్. తర్వాత వాళ్ళమ్మ సెకండ్ వేవ్ కరోనాలో చనిపోయినప్పుడు ఆ అమ్మాయి బంగారం మొత్తం తీసేసుకొని జాగ్రత్త చేసుకొని, డబ్బులు అన్నీ తీసుకొని జాగ్రత్త చేసుకొని, ఈ విధంగా మళ్ళీ మాకు 3 సంవత్సరాలు లేని నిందలు ఈరోజు స్టేషన్లో వచ్చి మేము బంగారం తీసుకున్నాం, 30 సవర్లు 15 లక్షల డబ్బులు తీసుకున్నామని మా మీద నిందానవర్పులు చేస్తున్నాం. ఇచ్చినట్టుగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మా కాడ ఏం లేవు సార్. బంగారం ఇచ్చినట్టు, డబ్బు ఇచ్చినట్టు ఏమీ లేవు సార్. మొత్తం వాళ్ళ కాడ సార్. నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళ ముందు కూడా అడిగాను సార్. హ్యూమన్ రైట్స్ వాళ్ళని కూడా తీసుకుని వస్తే వాళ్ళ ముందు కూడా అడిగితే మా కాడ మా డబ్బులు మొత్తం ఇచ్చేశారు అది అని చెప్పారు సార్. ఒప్పుకున్నారు సార్. వాళ్ళు ప్రాపర్టీ మొత్తం ఇస్తామంటున్నారు సార్. ఏదో లేదు, వాళ్ళ పెద్ద మనిషిని తెచ్చుకోమనండి, కొలిపించుకోమనండి, వాళ్ళ భాగం తీసుకోమనండి. మేము ఏ రోజు వద్దనలా సార్. మళ్ళీ లాయర్ నోటీస్ కూడా పంపిస్తారు 5 భాగాలు ఏమని. లాయర్ దగ్గర పోయి కూడా చెప్పాను సార్, 5 భాగాలు వేస్తామన్నారు సార్. లాయర్ని కూడా వాళ్ళు మా మాట వినకుండా గమ్ముగా అయిపోయారు సార్. మా అమ్మ ఆరోగ్యం బాగాలేని దానివల్ల 5 భాగాలు వేసి 3 భాగాలు రిజిస్ట్రేషన్ చేసింది. వాళ్ళ భాగం మట్టు వీళ్ళని రామేసి పెట్టేసింది. కావాలంటే వాళ్ళు అయినా వచ్చి కూడా సర్వే చేసుకొని వాళ్ళ ఆస్తి వాళ్ళు తీసుకోమన్నారు సార్. వాళ్ళకి ఎటువంటి ద్రోహం చేయదు, అందరి మీద మిన్నగా వస్తుంది సార్. వాళ్ళకి ఇంకో భాగంలో ఏంటంటే మా ఇద్దరు పేరు మీదే రాసినారు. అది ముందు స్థలం, అది ఆ పిల్లకాయలకి తెలియదు సార్.
అది వచ్చి వాళ్ళు మా ముందు కూర్చుంటే వాళ్ళకి ఏం వస్తుంది ఏం రాదు అనేది వాళ్ళకి తెలుస్తుంది సార్. మా కాడ రాకుండా వాళ్ళు ఈ మీడియా ముందు, ఈ స్టేషన్ల ముందు, కోర్టుల ముందు తిప్పి మమ్మల్ని పొరుగు తీస్తున్నారు సార్. వాళ్ళకి ఇచ్చేదని మేము సుముఖతం సార్. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది భయపెట్టేస్తున్నామని, వాళ్ళ ఇంట్లో రానివ్వటం లేదని. కావాలంటే మీరు ఆ వారాది సెంటర్లో ఎవరినైనా కనుక్కోండి సార్, విచారించుకోండి సార్. మా మీద ఎటువంటి ఏమన్నా నింద కానీ ఉంటే మేము దానికి సిద్ధం సార్. ఇదే సార్ ఆస్తి గురించి వాళ్ళకి వాటా వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పాం సార్. ప్రాణహాని ఉందని మీరు వాళ్ళు పెట్టారు సార్, వాళ్ళు పెట్టారు. తర్వాత మేము కూడా ఏం చేశారు సార్, వాళ్ళు ఎవరు మాట వింటున్నారు, ఎవరు ధర వస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు సార్. మేము వాళ్ళ ఆస్తి ఇస్తామంటున్నా కూడా వాళ్ళు మీడియా ముందు వచ్చేసి మా ఆస్తి ఇచ్చేదానికి బాబాయ్ అడ్డుపడుతున్నాడు అది ఇది అని లేనిపోని నిందారోపణలు చేస్తాం సార్.